వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. భైంసాలో ఘనంగా వృక్షారోపణ్. హనుమాన్ మందిరంలో మొక్కలు నాటిన బీజేపీ నేతలు. భూమిని వెనక్కి తేవాలని ఖానాపూర్ అఖిలపక్షం డిమాండ్. టీఆర్ఎస్ నేతలు నోరు పారేసుకోవద్దంటూ హితవు. పాలకుర్తి VHR ఫౌండేషన్ ఔదార్యం. విగ్రహ ప్రతిష్ఠ కోసం విరాళం. చెక్ డ్యాం నిర్మాణాల పేరిట ఇసుక అక్రమ తరలింపు. మంత్రి కేటీఆర్ ఏం చేస్తున్నారంటూ నిలదీసిన ముస్తాబాద్ బీజేపీ నేతలు. టీఆర్ఎస్ నేత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం. పరిగి బస్టాండ్లో రోహిత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం. ఇక డీటెయిల్స్. బీజేపీ నాయకులు వృక్షారోపణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా భైంసాలోని ఏకముఖి హనుమాన్ ఆలయంలో మొక్కలు నాటారు. ఆ పార్టీ నిర్మల్ జిల్లా ప్రతినిధి భోస్లే మోహన్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం ఆలయంలో పూజాధికారులు చేశారు. ఈ సందర్భంగా మోహన్ పాటిల్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ సంస్కృతి దశ దిశలా వ్యాపిస్తోందన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు గాలి రవి, దిలీప్, దశరథ్, నాగప్ప పాల్గొన్నారు. సందర్భంగా రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం గౌరవ పార్లమెంట్ సభ్యుడు స్వయం బాపురావు గారి ఆదేశానుసారం ఏకముఖి హనుమాన్ మందిరంలో మరియు మన తోటి సోదరులు కౌన్సిలర్లు బైన్సా మున్సిపాలిటీ రవి గారు, దిలీప్ గారు, దశరథ్ గారు, చిన్నస్వామి గారు, మరందరూ యువకులు ఎంతో ఉత్సాహంగా ఇక్కడ వృక్షాలు నాటే కార్యక్రమం జరిగింది. మరి యువకులందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. మనం అందరము హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని, హిందూ దేవాలయాలను మనం కాపాడుకుందామని కోరుకుంటూ ఈరోజు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ కార్యక్రమాలన్నింటికీ మీ యువకుల సహాయ సహకారాలు తప్పకుండా అవసరం. మరి మన హిందువుల కొరకు మనం ఎలాంటి పోరాటానికైనా, ఏ కార్యక్రమానికైనా ఎల్లప్పుడూ నేను సిద్ధంగా మీ వెంబడి ఉంటానని కోరుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి. అటవీ శాఖకు కేటాయించిన 36 ఎకరాల భూమిని వెనక్కి తెచ్చి నిజాయితీ నిరూపించుకోవాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ R&B విశ్రాంతి భవనంలో నిర్వహించిన సమావేశంలో పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొమరం భీం చౌరస్తా వద్ద గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పేదలకు కేటాయించిన 110 ఎకరాల భూమిలో నుంచి 36 ఎకరాలను అటవీ శాఖకు ఇవ్వడంపై టీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం తగదన్నారు. నిజాయితీ ఉంటే పేదలకు కేటాయించిన భూమిలో వారికే ఇళ్లు కట్టించాలని డిమాండ్ చేశారు. అవగాహన లేక ఇచ్చినటువంటి ప్రెస్ మీట్కు మేము బదులుగా ఈరోజు ఐబీలో మా అధినాయకత్వం, మా మండల ప్రెసిడెంట్, అదేవిధంగా గిరిజన బిడ్డ కిషోర్ నాయకులు, షబ్బీర్ పాషా కౌన్సిలర్ అండ్ నిర్మల్ రమేష్ టౌన్ ప్రెసిడెంట్ అండ్ జైర్ భాయ్ సీనియర్ డిస్ట్రిక్ట్ నాయకులు, అదేవిధంగా యూసుఫ్ ఖాన్ ఎక్స్ డిప్యూటీ గారు, తులసతి మామ మండల్ మైసూర్ గారు ఎక్స్, అదేవిధంగా షబ్బీర్ పాషా, హకీం భాయ్, శివ, జైర్ భాయ్, నయీం భాయ్ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా చెప్పాలంటే నిన్న ఏదైతే ఎమ్మెల్యే గారి ముద్రపడ్డ అంశాలు ఎవరైతే ఉన్నారో అవగాహన లేని విధంగా ప్రెస్ మీట్ ఇవ్వడం సిగ్గుచేటు. ఎందుకంటే మేము క్లుప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మంత్రం కలిసి అవగాహనతోని, ఆలోచనతోని ఏదైతే మీరు 110 ఎకరాల భూమిలో 36 ఎకరాల భూమి ఇచ్చినట్టు మేము ప్రూవ్ చేసుకొని మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది, నిలదీయడం జరిగింది. కానీ అవగాహన లేకుండా వాళ్ళు నిన్న మా ఎమ్మెల్యే గారు స్పందించట్లేదు. మేము 36 ఎకరాల భూమి మేము ఇంటర్నల్ రోడ్ల కోసం ఇవ్వడం జరిగింది. ముదోల్లో, బెల్లాల్లో, ఖానాపూర్లో అని చెప్పాలి. సిగ్గుగా ఉండాలా. ఏదైనా మాట్లాడేటప్పుడు అవగాహనతో మాట్లాడాలా. ఏదో వాళ్ళు ఇచ్చింది కదా మేము ఇస్తున్నామంటే కాదు. దయచేసి ఇప్పటికైనా కనుదరవండి. 36 ఎకరాల భూమిని భూమి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో
పేదల కోసం ఇల్లు ఇవ్వడానికి కోసం ఇచ్చిన భూమిని మొన్న 36 ఎకరాల భూమి ఫారెస్ట్కు కేటాయించిందని ఎంఆర్ఓ గారు వివరణ అడగడానికి పోయిన రోజు ఎంఆర్ఓ గారు క్లుప్తంగా మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి, ఆ ఆదేశాల అనుసారం మేరకే 36 ఎకరాల భూమి ఇవ్వడం జరిగిందని కరాఖండిగా చెప్పడం కూడా జరిగింది. దాన్ని చూసి మేము అఖిలపక్షం తయారు చేసుకుని మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముందుకు పోతుంటే నిన్న టీఆర్ఎస్ నాయకులకు అవగాహన ఉన్నదా అని అడుగుతున్నా. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే గారు 36 ఎకరాల భూమి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మడేలయ్య మందిరంలో వీరమ్మ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం 15,000 రూపాయలను పాలకుర్తి మండలం ఎంపీపీ అనసూయ అందజేశారు. విహెచ్ఆర్ ఫౌండేషన్ ఈ మొత్తాన్ని సమీకరించింది. దీనిని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వెంట పాలకుర్తి టీఆర్ఎస్ నేతలు అరవింద్, రమేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మాకు సాయం అందించారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కుక్కలగూడు రజక సంఘం. చెక్ డ్యాం నిర్మాణాల పేరిట మానేరు పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని బీజేపీ నేత రమాకాంత్ ఆరోపించారు. ఈ ప్రాంతం దోపిడీకి గురవుతుంటే మంత్రి కేటీఆర్ ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి పర్యటనకు ముందే ఇతర పార్టీ నేతలను అరెస్ట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు వెంకటేశ్వర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, నరేష్, శ్రీనివాసరావు, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామాలు కావచ్చు, లేకపోతే ఇంకా పల్లె ప్రగతి ఇవన్నీ కూడా ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధితోని చాలా మటుకు ఎక్కువ నిధులు వస్తున్నాయి. ఇవాళ సర్పంచ్లు మా పార్టీ నుంచి కూడా 2 ఉన్నారు. నువ్వు కేటీఆర్ నువ్వు దత్తత తీసుకున్న విలేజ్లో నువ్వేం చేసినావో ఇక్కడ కాన్స్టిట్యూన్స్ ప్రజలందరూ తెలుసు. అక్కడ మా సర్పంచ్ అక్కడ ఉన్నారు. లక్షలు ఒక్కొక్క గ్రామ పంచాయతీ 20-30 లక్షలు. నేను ఎంపీటీసీ 95లో చూసినా, 2001 చూసినా కానీ అప్పుడు సర్పంచ్లకు నిధులు లేకుంటే మా దుర్గారెడ్డి గారు అప్పుడు సర్పంచ్ ఉండి కనీసం సంవత్సరానికి ₹1,00,000 కాదు 10,000, 20,000 కూడా బయట నుంచి రాపోవు. గ్రామ పంచాయతీ పన్నులు కూడా డబ్బులు రాపోవు. అలాంటి పరిస్థితులు ఇవాళ లక్షల రూపాయలు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిధులే, నీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఏం రావు. కానీ ఈ రకంగా చెప్తే నువ్వేమంటున్నావు అంటే మేము కట్టిన పన్నులే రాష్ట్రానికి ఇస్తున్నావు అంటే మరి రాష్ట్రానికి వచ్చిన పన్నులు నువ్వు వీళ్ళ గ్రామ పంచాయతీకి ఏడిస్తున్నావు అని నేను అడుగుతున్నా. ఈ తరఫున అందరికన్నా ముందు ఉండి రమాకాంతరావు గారు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా పోరాడి సాధించుకున్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతనంగా కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి స్వాగతం పలుకుతూ పోరాడి సాధించుకున్న జిల్లా ప్రజలకు, ఉద్యమకారులకు అందరికీ కూడా కలెక్టరేట్ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి కేటీఆర్ గారిని సూటిగా 4 ప్రశ్నలు అడగదలుచుకున్నా. పట్టణాల రూపురేఖలను మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ చెప్పారు. పట్టణంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాల సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, వైస్ చైర్మన్ వెంపటి పద్మ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. ఔషధ లక్షణాలున్న ఆరోగ్యకరమైన ప్రకృతి ప్రసాదించిన గాలిని, స్వచ్ఛమైన గాలిని పీల్చడం మూలన అన్ని రకమైన రుగ్మతల్ని తొలగించుకోవచ్చు అని చెప్పేసి అనేక అధ్యయనాలలో వెలువడైంది. కాబట్టి ఈరోజు మనం మొక్కల్ని నాటడం అనేది స్వచ్ఛంద సంస్థలు కానీ, సామాజిక కార్యకర్తలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ అధికారులు, అనధికారులు కానీ ఒక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 6వ విడతగా ఈరోజు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరు మీద హరితహారాన్ని మొక్కల్ని నాటే కార్యక్రమం చేస్తూ ఉంది. ఈ
ఈ మొక్కలు రేపటి భావితరాల వాళ్ళకి వటవృక్షాలుగా మారి వాళ్ళకి స్వచ్ఛమైన గాలిని మంచి వాతావరణాన్ని ఇవ్వాలని, రేపటి భావితరాల వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉండాలని అంటే మరి మనం ఈనాడు నాటిన మొక్కలు వటవృక్షాలుగా మార్చాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి పట్టణాలలో నాటిన మొక్కలన్నింటినీ కూడా ఎవరింటి ముందు నాటిన మొక్కలు ఏవైతే ఉన్నాయో భగవంతుడివి, దాంట్లో ప్రధానమైనది గాలి. ఈరోజు కాలుష్య వాతావరణాల వల్ల అనేక కారణాల వల్ల స్వచ్ఛమైన గాలి లేక కరోనా పేరు మీద ఆక్సిజన్ని 5,000కు 10,000కు కొనుక్కునే పట్టణ ప్రగతిలో భాగంగా సూర్యాపేటలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో సూపరింటెండెంట్ మురళీధర్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ పల్లె ప్రగతితో పాటుగా హరితహారం కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటికి 6 చెట్ల చొప్పున నాటాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం అనేది ముందుకు పోతున్నది. దాంట్లో భాగంగానే మాకు మా సూర్యాపేట జనరల్ హాస్పిటల్ 350 పడకల ఆసుపత్రి కనుక ఒక్కొక్క పడకకు 6 చెట్ల చొప్పున నాటాలనేది మీ యొక్క టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మొదటి విడతగా ఇవాళ ఒక 100 మొక్కలు నాటడం జరిగింది. దీంట్లో 350 × 6 అంటే అరౌండ్ సుమారు 2,000 చెట్లు నాటాలనేది ఒక మా యొక్క టార్గెట్. దాంట్లో భాగంగా మేము ఇవాళ ఒక 100 మొక్కలు నాటడం జరిగింది. ఇట్లా కంటిన్యూ అవుతూ ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పట్టణ పల్లె ప్రగతితో పాటుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడటం తగదంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. పరిగి బస్టాండ్ వద్ద జిల్లా డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రోహిత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓటు వేసి గెలిపిస్తే అమ్ముడుపోయిన వ్యక్తికి రేవంత్ను విమర్శించే స్థాయి లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరశురాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వర్ధిల్లాలి రామారెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పోయిన ఎమ్మెల్యేలు వెంటనే వెంటనే టీఆర్ఎస్ గుండాలారా రాజీనామా చేయాలి రోహిత్ రెడ్డి వెంటనే, రాజీనామా చేయాలి పైలట్ రోహిత్ రెడ్డి వెంటనే. ఖబర్దార్ టీఆర్ఎస్ గుండాలారా, రాజీనామా చేయాలి పైలట్ రోహిత్ రెడ్డి వెంటనే, రాజీనామా చేయాలి పైలట్ రోహిత్ రెడ్డి. హక్కు పత్రాలు ఉండి సాగు చేసుకుంటున్న వారిని అడ్డుకోవద్దని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి భవేష్ మిశ్రా సూచించారు. కొమరం భీం జిల్లా వాంకిడి మండలం సర్కేపల్లి గ్రామాన్ని ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి సందర్శించారు. గిరిజనులతో సమావేశమయ్యారు. పోడు భూముల సమస్య గురించి తెలుసుకున్నారు. హక్కు పత్రాలు, పాసు పుస్తకాలు కలిగి ఉన్న అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారంటూ బాధితులు పీఓ దృష్టికి తెచ్చారు. ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పీఓ ఎఫ్ఆర్ఓ అప్పలకొండను ప్రశ్నించారు. ఉంటే నాకు చూపించండి, అట్లాంటివి ఉంటే పర్వాలేదు. ఈ చిట్టి కూడా మేము 2008 సంవత్సరాలు ఇచ్చాము. అంటే 10 కానీ 11 తర్వాత ఇట్లాంటి చిట్టి పెట్టి కూడా లేదు సార్, అప్పుడే కొత్తగా మా కొన్ని నేను అడిగిన దానికి మీరు కరెక్ట్ గా జవాబు ఇస్తేనే మీ సమస్యకి పరిష్కారం అవుతుంది. సగం మంది ఎట్లా కాదు. మీ గ్రామంలో ఎంతమంది పట్టు ఉన్నారు, దాంట్లో ఇంతమంది దగ్గర పట్టా పాస్బుక్ ఉంది, అడవి పట్టా. దాంట్లో కూడా ఇంతమందికి రైతు బంధువు వచ్చింది, ఇంతమందికి రైతు బంధువు రాలేదు. ఇది జస్ట్ కొన్ని 4 సింపుల్ క్వశ్చన్ అడిగాను. చెప్పండి ఏం సమస్య. మరి ఒక నిమిషం వాళ్ళు ఇప్పుడు మీ పాస్బుక్ లో ఎంత భూమి ఉందో అంతే భూమి మీరు మాత్రం సాగు చేసుకోవచ్చు. ఓకే, దానికన్నా ఒక గుంట కూడా ఎక్కువ సాగు చేయడానికి లేదు. అర్థమైందా? అది కూడా చేయనివ్వట్లేదా? మీరు ఏమైనా ఫ్యాక్ట్స్ని దాచుకుంటే మీకే సమస్య కదా. ఏది దాచుకుంటా సరిగా చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు అంటే ఉన్న ఎక్స్టెంట్ కన్నా ఎక్కువ మీరు సాగు చేస్తున్నారా, ఎక్కువ దానికి ప్రయత్నం చేస్తున్నారా, అదే దాంట్లో చేస్తున్నారా, సరిగా చెప్తున్నా. లేకపోతే నేను ఇక్కడికి రావడం ఎందుకు అంటే భూములు ఎవరొక్కరు పాస్బుక్ నాకు వచ్చాయి. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఏమైనా సమస్య ఉందా? పట్ట ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పారు. ಅರ್ಥమైందా? ಮಾಸಿಚಪುರ ದಾಕ ಮಂತಿರ್ತಿ ವಡಕ್ತೆ ಮುಗಬದ ಆಯರಿಜೆ ಮಂತಿರ್ತಿ ಬೇಬಿಡ್ತೆ ಪಟ್ಟ ಮತ್ತೂರು ಬೋರ್ಕೈತೆ ಮಂತಯ್ಯೋ ಈತಲ್ ಪಟ್ಟ ಈತಲ್ ಈತಲ್ ಹಾ ಅಲ್ಲ ಈತಲ್ ಪಟ್ಟ ಮತ್ತೂರು మీరు ఫారెస్ట్ బత ఇంజే మంతరి इत्यादि के साथ उड़ बाटू तू मतो इनके इबाली की आने तक काट के निकल पाता शेर दे ये आप जानते हैं तो ट्रैक्टर के इनके काम तो गांत के ट्रैक्टर दो से पी वाले पी जानते रहो तेरे के दंबल पैसा दोस्तों में पैसा इतने जाते अदबो बिता गिरे अत्ते पाणा नासी बस स्टैंड तुम शेर मानता आ नासी पट्टा इगे ಒಂದು ಟ್ರಾಕ್ಟರ್ ಮಾತ್ರ 10 ಸಿಸಿಲು ನಾಯಿಗಳು ಕೂಡ ಸಿಂತಾರೆ ಟ್ರಾಕ್ಟರ್ ಮಾತ್ರ ಪೆಟ್ರೋಲ್ ನಾಗಂತ నాటిన ప్రతి మొక్క బతకాలని అధికారులు కోరారు. భావి తరాల కోసమే ప్రభుత్వం ఈ హరిత కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. లోకేశ్వరం మండలంలోని ధర్మోరా, పంచగూడి, వటోలి, జోహార్పూర్ గ్రామాల్లో అధికారులు, నాయకులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అధికారులు సెగ్రిగేషన్ షెడ్డును సందర్శించారు. కార్యక్రమంలో సర్పంచులు శారద, రజిత, సాయన్న పాల్గొన్నారు. कुठं ना कुठं दिलेत पण दलित वस्ती उभा केलेत. त्यांच्यासाठी या अभिषेकच्या कार्यक्रमाला आल्यामुळं मी त्यांना धन्यवाद करून त्यांना मी దళితులను ఆలోచించడానికి వారి అభివృద్ధి పరచడానికి ఈ దళిత సాధారణీకరణ ఏదైతే మొదలుపెట్టారో మనం చేశారో దానిలో భాగంగానే ఈరోజు కర్నూలు మండల హెడ్ క్వార్టర్లో
గారికి మరి అందరు నిర్ణయంతో దళిత సోదరులు అందరూ కూడా ప్రత్యేకంగా సమావేశమై వారికి పాలాభిషేకం చేయడానికి ఈ కార్యక్రమానికి మండల పెద్దలందరూ కూడా ఆధ్వర్యంలో కొనుగోలు మరి కార్యక్రమం జరుపుతున్నాం. देण्यासाठी ठरवलेले आहेत. तर आम्ही सर्व दलित कुटुंब మేడ్చల్ మున్సిపాలిటీలోని 16వ వార్డులో హరితహారం కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా కౌన్సిలర్ ఉమా నాగరాజు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా చైర్పర్సన్ మర్రి దీపిక, కమిషనర్ సత్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతిపై ప్రజలకు అవగాహన కల్పించారు. బిల్ కలెక్టర్ పెంటయ్య, సత్తయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు. 16th వార్డు స్థానిక ప్రజలు మరియు పత్రికా మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరు చొప్పున నా నమస్కారములు. ముఖ్యంగా ఈ పట్టణ ప్రగతి అంటే అందులో శానిటేషన్ మెయిన్లీ ముఖ్యంగా మన ఇల్లు మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అదే విధంగా మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలు కూడా అదే విధంగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసుకెళ్లి మన మున్సిపల్ ఆటో లేట్ వచ్చిందని ఖాళీ ప్లాట్లలో పడేయడము, ఆ నాలాస్ లో పడేయడం అట్లాంటివి చేయొద్దు. ఎందుకనంటే దానివల్లే మనకు సీజనల్ డిసీజెస్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. దానివల్లే మనకు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇట్లాంటి డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి. మెయిన్లీ ఇప్పుడు మనకు ముఖ్యంగా కరోనా థర్డ్ వేవ్ కూడా ఉంది. అందుకే అవన్నీ మనం దృష్టిలో ఉంచుకొని మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఆటో వచ్చినప్పుడు ఆటోకి వేయండి. ఆటో లేట్ వచ్చింది అనుకుంటా మనము చుట్టూ ఉన్న ఖాళీ ప్లాట్లలో అక్కడ పరిసరాలలో కూడా ఆ విధంగా వేయొద్దు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ ఓనర్స్ ఉన్నారు, ఆ రెంటర్స్ అంతా కింద పడేస్తున్నారు అని చెప్తున్నారు కదా, పక్కకున్నారు మీరందరూ వాళ్ళని కూడా కొంచెం మీరు గైడ్ చేయాలి. ఆ చెత్త అట్లా వేయొద్దని వాళ్ళకి మీరు చెప్పాలి. కాకపోతే వాళ్ళు చెప్తే కూడా వినకపోతే మా మున్సిపాలిటీ చెప్పండి. వాళ్ళు చూసి అవన్నీ రాకుండా మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. కాబట్టి మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఓపెన్ ప్లాట్స్లో ఎవరైతే చెత్త వేస్తారో అదంతా చూసి పక్కకున్న స్థానిక ప్రజలు కూడా మా మున్సిపల్ నాగర్ కర్నూలు జిల్లా నేడుపాలెంలో నిర్వహించిన పల్లె ప్రగతిలో నటరాజన్, రమాదేవి తదితర అధికారులతో పాటు ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ లావణ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం సందర్శించారు. ఎంపీడీఓ రామ్మోహన్, ఎంపీఓ రాములు నాయక్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. సంరక్షించుకుంటే అవి ఎట్లా పెరుగుతూ ఉంటాయంటే కూడా మనకి హ్యాపీనెస్ కూడా అట్లా పెరుగుతుంటుంది. తృప్తి అనేది, సంతృప్తి అనేది మనకు ఆ విధంగా కూడా మనం చేసుకోవాలనేసి సార్ చెప్పారు. అదేవిధంగా నేను ఇక్కడ ఈ గ్రామ ప్రజలందరూ కూడా సర్పంచ్ గారు, మొత్తం గ్రామ ప్రజలందరూ కూడా వాటిని పెంచడం, సంరక్షించుకోవడం, వాటిని నాటడం అన్నింటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా చేసుకుంటే మనకు పల్లెలన్నీ మనకు అన్ని గ్రీనరీగా మారుతాయనేసి నేను కోరుకుంటున్నాను. పల్లె ప్రగతి ప్రోగ్రాంలో మనము 7వ హరితహారం ప్రోగ్రాం కూడా మనకు అందులోనే మనకు ఫిక్సప్ అయిపోయింది. ఈరోజు ఈ కార్యక్రమం మనం వట్టెంలో అవెన్యూ ప్లాంటేషన్స్ చేస్తున్నాం. దానికి సఫిషియెంట్గానే మనకు 6 ఫీట్లకు పైగానే మనకు ఆ మొక్కలను ఈ రోడ్డు వెంబటి 3 వరుసల్లో నాటడానికి ఈరోజు కార్యక్రమం చేపడుతున్నాం పెద్ద ఎత్తున. మనకి ఇది హరితహారం ప్రోగ్రాంలో మనకు ఈ మొక్కలు నాటడం అనేది చాలా మంచి ప్రోగ్రామ్. ఇది మనకు ఆక్సిజన్స్ కూడా మనకు ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెంచుకోవడానికి కానీ పల్లె అంటే నేను కూడా అందరినీ రిక్వెస్ట్ చేసేదంటే గ్రామంలో ఉన్న ప్రతి వాళ్ళకి సంబంధించిన మీద మన కలెక్టర్ గారు కూడా చెప్పారు. పోలపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరికి సంబంధించి వాళ్ళ పేరు మీద ఒక మొక్క నాటుకొని వాటిని సంరక్షించుకుంటే అవి ఎట్లా పెరుగుతూ ఉంటాయంటే కూడా మనకి హ్యాపీనెస్ కూడా అట్లా పెరుగుతుంటుంది. తృప్తి అనేది, సంతృప్తి అనేది మనకు ఆ విధంగా కూడా మనం చేసుకోవాలనేసి సార్ చెప్పారు. అదేవిధంగా నేను ఇక్కడ ఈ గ్రామ ప్రజలందరూ కూడా సర్పంచ్ గారు, మొత్తం గ్రామ ప్రజలందరూ కూడా పట్టణ ప్రగతి పేరిట ప్రభుత్వం హడావుడి చేస్తుందంటూ పెద్దపల్లి జిల్లా రామగుండం 22వ డివిజన్ కార్పొరేటర్ లతా ఎద్దేవా చేశారు.
డివిజన్ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రామగుండం కార్పొరేషన్లో 100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తున్నామని నిరంతరం చెప్పుకొని తిరిగే నగర మేయర్ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలంటూ నిలదీశారు. అనంతరం డివిజన్ కమిటీతో సమావేశమై అభివృద్ధి కార్యక్రమాలకు తీర్మానాలు చేశారు. సమావేశంలో కార్మిక సంఘాల నేత కౌశిక్ హరి, మల్లాగౌడ్, శంకర్, డాక్టర్ ముస్తఫా పాల్గొన్నారు. డివిజన్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మన జూలై 1 రోజు పట్టణ ప్రగతి స్టార్ట్ చేసిండ్రు. కాన్సెప్ట్ బాగుంది, కాకపోతే పట్టణంలో మాత్రం ప్రగతి లేదు. లాస్ట్ టైము పట్టణ ప్రగతి అని స్టార్ట్ చేసిండ్రు. 15 రోజులు గల్లీ గల్లీ తిరిగినాం. ఏ గల్లీలో కానీ నయా పైసా పనిచేయలే. అప్పుడు ఏం చేసిండ్రు, ఇప్పుడు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మాది ఇక్కడే ఉంది. ఫస్ట్ స్టార్టింగ్లోనే పట్టణ ప్రగతి కార్యక్రమం స్టార్ట్ చేసినాం. మన ఇక్కడనే రామగుండంలో మన ఇంటి పక్కనే కల్వర్టు గురించి చెప్పినాం. అది ఇంతవరకు కాలే. అయోధ్యనగర్లో ఇళ్ళ పైన వైర్లు పోతున్నాయి. ఆ వైర్ల గురించి చెప్పుడైంది, అది ఇంతవరకు చేయలేదు. మనం ఏం మొహం పెట్టుకొని డివిజన్లో ఏం మొహం పెట్టుకొని వెళ్తాం? పైసా పని కాలే. ఏ గల్లీ చూసినా అధ్వానంగా ఉంది. రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, డ్రైనేజీలు లేవు, పారిశుద్ధ్యం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అనే చందంగా ఉంది. మరి గొప్పగా చెప్పుకుంటారు, మేము ఇది చేసినాం అది చేసినామని. చేసింది మాత్రం శూన్యం. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్టుంది పాలకవర్గం పరిస్థితి. మరి ఎన్నో కోట్లు వస్తున్నాయని చెప్తా ఉంటారు. ప్రతి సంవత్సరం 100 కోట్లు వస్తున్నాయి. అవన్నీ 100 కోట్లు. కెనరా బ్యాంకు మేనేజర్గా కృష్ణమోహన్ 39 ఏళ్ల పాటు విశేష సేవలందించారంటూ భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్ ఎల్వి గంగాధర శాస్త్రి కొనియాడారు. పదవీ విరమణ సందర్భంగా నారాయణగూడలోని తాజ్మహల్ హోటల్లో నిర్వహించిన సమావేశంలో పలువురు సినీ ప్రముఖులు, ఆత్మీయ బంధుమిత్రులు, సుప్రీంకోర్టు న్యాయవాది కేఎల్ శాస్త్రి, మల్కాజ్గిరి జిల్లా కోర్టు జడ్జి మధుసూదన్ రావు పాల్గొని కృష్ణమోహన్ పద్మజ దంపతులను సన్మానించారు. అనంతరం మార్వెల్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రశంసా పత్రాన్ని కృష్ణమోహన్కు మధుసూదన్ అందజేశారు. ఈ సందర్భంగా గంగాధర్ శాస్త్రి మాట్లాడుతూ మోహన్ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి సంధ్యా జనక్, దూరదర్శన్ హైదరాబాద్ మాజీ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ సుశీల నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రముఖ మెజిషియన్ మారుతి జోషి చేసిన మ్యాజిక్ షో ఆహుతులను అలరించింది. ఒక రౌండ్ అంటే 60,000 ఆశీస్సులు తీసుకుంటే చిన్నపిల్లలు, 1000 ఆశీస్సులు తీసుకుంటే ఈ దంపతులు సైన్స్ కి తేడా ఏంటంటే సైన్స్ తర్కంతో మాత్రమే గౌరవనీయులు కేంద్ర మాజీ మంత్రి శ్రీ వేణుగోపాల్ సార్ గారికి ఢిల్లీ నుంచి ఫోన్ రావడంతో ఢిల్లీ వెళ్ళారు. వారి తరఫున వారు పిఎస్ శ్రీ అమర్నాథ్ గారు వచ్చారు. వేణుగోపాల్ సార్ గారు పంపించిన షాట్ నాకు వారు బహుకరించారు. మనస్ఫూర్తిగా అమర్నాథ్ గారికి కారణంగా వారి కూడా రాలేదు, కానీ వారి రిప్రజెంటేటివ్ ఇక్కడ ఉన్నారు. అలాగే మన ప్రియతమ జడ్జి గారు శ్రీ అమర్నాథ్ గారు ఇంజనీరింగ్ కోర్టులో డిస్ట్రిక్ట్ జడ్జి గారు అనేక సంచలనమైన తీర్పులు వెలువడించారు. సార్ నిజం సార్ మార్క్ తీయరా? విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం కేసీఆర్ ప్రోత్సాహకం అందిస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి చెప్పారు. ఉప్పల్లో ఆయన ఈబీసీ సెంట్రల్ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెప్యాల లతారెడ్డి ఆధ్వర్యంలో ఈబీసీ సెంట్రల్ కమిటీని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఈబీసీ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ అరుణాదేవి, టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు రాణిరెడ్డి, మమత, పద్మ తదితరులు పాల్గొన్నారు.
ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే ఎక్కడైతే అన్యాయం జరుగుతూ ఉందో వాళ్ళకు అన్యాయం జరగకుండా మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి లతారెడ్డి గారు వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ఇక్కడ ఒక కార్యాలయం ప్రారంభోత్సవం చేసి దానికి ముఖ్య అతిథులుగా మన స్థానిక ఎమ్మెల్యే పెద్దలు సుభాష్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు చాలా మనం ఉన్నత వర్గాల్లో చూసాం, ఎంతోమంది కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా రిజర్వేషన్లో కూడా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి, ఆర్థికంగా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. వాళ్ళకి స్కీమ్లలో కూడా ఎలాంటి రిజర్వేషన్లు కల్పిస్తలేరు. వాటిని అన్నిటిని కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నారో స్థానికంగా ఉన్నారో మేము కూడా మా దృష్టికి వస్తే వాళ్ళని ఇక్కడున్న ఇలా కమిటీ వారికి వాళ్ళ దృష్టికి తీసుకొని వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ముఖ్యంగా మేము కృషి చేద్దాం. ముఖ్యంగా లతారెడ్డి గారు, పద్మారెడ్డి గారు, మన జాంగీర్ బి గారు, అన్న గారు అందరూ ఇంకా చాలామంది ముఖ్యంగా రాష్ట్ర కమిటీ మెయిన్ కమిటీ నాయకురాలు భాగ్యలక్ష్మి గారు వాళ్ళ సహాయ సహకారాలతో ఈరోజు ఈ కమిటీ ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి మేమందరం కూడా మా ఉప్పల్లో వీరు ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేపట్టినందుకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఫండ్స్ వచ్చినా కూడా మా వంతుగా మేము కృషి చేసి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి ఈరోజు ఈబీసీ సెంట్రల్ కమిటీ ఆఫీస్ను ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో మరి అందరూ కూడా మహిళలందరూ కూడా పాత్ర వహించి మంచి కార్యక్రమాన్ని, ఎందుకంటే చాలామంది పాయింట్అవుట్ చేయడం ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ చాలామంది కూడా తెలియక వాళ్ళకు వచ్చే ఫండ్స్ ఏమున్నాయి ఏంటని తెలియక అప్లికేషన్ పెట్టుకోలేక ఈరోజు మరి కేసీఆర్ గారు విద్యార్థులకు అమెరికా పోయే విద్యార్థులకు కూడా 20 లక్షల రూపాయలు ప్రకటించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ అదేవిధంగా కాలేజీలో సీట్లు కానీ మరి వివిధ రంగాల్లో కానీ వాళ్ళకి కావాల్సిన వసతులు కల్పించే దశలో మరి ఈరోజు ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సెంట్రల్ కమిటీని కూడా నిర్మించుకొని వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తాను ఆవంతి అని చెప్పేసి లత గారు, మరి కాంతి రాణిరెడ్డి గారు, వీళ్ళు అరుణ గారు వీళ్ళంతా కూడా మరి జహాంగీర్ వీళ్ళందరూ కూడా మరి మహిళలంతా కూడా ఈరోజు ముందుకు వచ్చి వాళ్ళ వంతుగా మేము కృషి చేస్తాము. పేద ప్రజలను ఆదుకుంటామని చెప్పి ముందుకు వచ్చి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక సెంటర్గా ఆఫీస్ కావాలని ఆఫీస్ పెట్టుకొని ఇక్కడి నుంచే మరి కార్యక్రమాలు చేపట్టడానికి ఇక కూడా లతారెడ్డి గారు ఈరోజు ముందుకొచ్చి వారందరూ కూడా సారథ్యంలో ఈరోజు ముందు తీసుకోవడానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై తెలంగాణ. అంశాలు మరొకసారి. భూమిని వెనక్కి తేవాలని ఖానాపూర్ అఖిలపక్షం డిమాండ్. టీఆర్ఎస్ నేతలు నోరు పారేసుకోవద్దంటూ హితవు. పాలకుర్తి విహెచ్ఆర్ ఫౌండేషన్ ఔదార్యం. విగ్రహ ప్రతిష్ఠ కోసం విరాళం. చెక్ డ్యాం నిర్మాణాల పేరిట ఇసుక అక్రమ తరలింపు. మంత్రి కేటీఆర్ ఏం చేస్తున్నారంటూ నిలదీసిన ముస్తాబాద్ బీజేపీ నేతలు. ఇవి బులెటిన్ వివరాలు. స్టేట్ యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్తే. ఏమైంది?